సంగారెడ్డి జిల్లాలో విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా నిలిచిన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన ఘనంగా ముగిసింది. కొల్లూరులోని గాడియం ఇంటర్నేషనల్ స్కూల్లోని 5 రోజుల పాటు జరిగిన ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ విద్య వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత, విద్యార్థుల్లో సృజనాత్మకత అవసరం, క్వాలిటీ స్కిల్స్ పై దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నేడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ప్రతి ఒక్కరి ప్రదర్శనలంతా కూడా ఆస్వాదించాలి. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే విద్యార్థులందరికీ, తర్వాత గైడ్ టీచర్స్ అందరికీ మిత్రుడు మా దగ్గర అడ్మిషన్లు పెరిగాయి. సుమారు 25,000 మంది పిల్లలు చేరిను. ప్రీ ప్రైమరీ మొదలుపెట్టాము. రాబోయే కాలంలో సుమారు ఇంకో 4,000 ప్రీ ప్రైమరీ స్కూల్స్ మొదలు పెట్టాలి. ప్రధానంగా ప్రభుత్వం ఐడెంటిఫై చేయాలంటే ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉన్నది, కంఫర్ట్ ఎలా ఉన్నది, ఇన్ఫ్రా ఎలా ఉన్నది, స్కిల్ ఎలా ఉన్నది, ఈ క్రియేటివిటీ అని ఏ రకంగా పెంచాలి అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద ప్రైవేట్ స్కూల్స్ అందరితో కూడా ఇక్కడ కూడా కించపరచకుండా we always have teachers who are highly qualified, and through competitive exams we take the teachers. Now the government is trying to concentrate on the infrastructure. The common man should own ఈ స్కూల్ ఉన్నది, ఈ హాస్పిటల్ ఉన్నది. ఏ స్కూల్కి పోయినా ఈ స్కూల్ నాది, నా పిల్లలు చదువుతున్నారు, ఇది నా స్కూల్ అని ఆ కుటుంబం ఓన్ చేసుకోవాలి. అదే రకంగా ఆ ప్రైమరీ హెల్త్ సెంటరే కానీ, సబ్ సెంటరే కానీ, సిఎస్సిఏ కానీ, ఏరియా హాస్పిటలే కానీ